జపాన్ కిండర్ గార్డెన్లో చేసిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనలో చాలా మందికి ఎందుకు యాంగ్జైటీ, ఎప్పుడు వాలిడేషన్ కోసం బ్రతుకుతూ ఉంటారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఒక స్కూల్లో టీచర్స్ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎవరు గుడ్ అనే వర్డ్ ని యూజ్ చేయకూడదు, గుడ్ బాయ్, గుడ్ జాబ్, గుడ్ గర్ల్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు అని చెప్పారు. దాని బదులు ఈ రోజు నువ్వు డ్రాయింగ్ లో గ్రీన్ కలర్ వేసావు, నువ్వు ఈరోజు ఫిష్ డ్రా చేసావు, నువ్వు ఈరోజు నీ ఫ్రెండ్ కి సపోర్ట్ చేసావు, హెల్ప్ చేసావు, నువ్వు ఈరోజు స్కూల్ కి ఆన్ టైం వచ్చావు, ఇలా వాళ్ళు చేసే పనిని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇనిషియల్ గా టీచర్స్ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించినా కూడా ఒక 15 days తర్వాత పిల్లల్లో వచ్చిన మార్పు అమేజింగ్ గా అనిపించిందండి. పిల్లలు వాలిడేషన్ కోసం టీచర్ ని చూడడం మానేశారు. వాళ్ళకి ఏది అనిపిస్తే వాళ్ళు ఫ్రీడమ్ తో ఎంతో హ్యాపీగా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేస్తున్నారు. దే ఆర్ హ్యాపీలీ ఆపరేటింగ్ ఎవ్రీ మూమెంట్. అప్పుడు సైకాలజిస్ట్ అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటి అని అంటే, మనలో చాలా మంది ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోసం, అంటే మనం చేసే పనికి గుర్తింపు కావాలి, పొగడత కావాలి అని ఇప్పుడు మనము వెతుకుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పిల్లలకి స్కూల్లో టీచర్ స్టార్ ఇస్తారు. స్టార్ కోసం వాళ్ళు నెక్స్ట్ టైం స్టార్ కావాలి అని చెప్పి వాళ్ళు పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో మనము ఎంత అడిక్ట్ అయిపోయాము అని అంటే, పెద్దయ్యాక కూడా మనకు సోషల్ మీడియాలో లైక్ కావాలి, ఆఫీస్కి వెళ్తే బాస్ మనని గుర్తించాలి. సో దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ టు గెట్ దిస్ ప్రేజ్. కానీ ఎదుటి వాళ్ళు ఏం చేస్తే మెచ్చుకుంటారో ఈ వాలిడేషన్ కోసం బ్రతుకుతూ నిజానికి మనకి మనం ఏం కావాలి అనేది ఇగ్నోర్ చేస్తూ మనము ఎవరో మనం కంప్లీట్ గా మర్చిపోయాం. దీని నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఓన్లీ వన్ థింగ్ వీ కెన్ డూ ఇస్, మన వర్త్ ని మనం చేసే పనితో లింక్ చేసుకోకుండా మన వర్త్ ని మన లోపల నుంచి మనం ఫీల్ అవ్వాలి. మీకు కనుక ఇది రెజనేట్ అయితే కింద కామెంట్ బాక్స్ లో ఐ యామ్ వర్ది అని టైప్ చేయండి. సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.